హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను సొరకాయతో సర్వపిండి చేస్తున్నానండి. నార్మల్గా అయితే అందరికీ సర్వపిండి ఎలా చేయాలో తెలుసు కదా, కానీ ఈరోజు కొత్తగా నేను సొరకాయతో సర్వపిండి చేస్తున్నానండి. ఇందులో ఏమేమి వేసుకోవాలో చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ నేను సన్నగా తరుముకున్న ఉల్లిపాయ, అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర, కలమాకు చిన్నగా కట్ చేసుకున్నానండి. ఇవి ఇందులో వేసుకుంటున్నాను. తర్వాత సన్నగా తరిగిన సొరకాయని వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. తగినంత సాల్ట్, తగినంత పసుపు వేసుకున్నాను కొంచెం, అలాగే రుచికి సరిపడా కారం అండి. ఇది మీ ఆప్షనల్ అండి. కొంతమంది కారం బదులు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుంటారు. కొంచెం నువ్వులు వేసుకున్నానండి టేస్ట్ కోసము. అలాగే నానబెట్టుకున్న కొద్దిగా శనగపప్పు కూడా వేసుకున్నామండి. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇది పిండిలాగా చేసుకుందాం. వాటర్తో కలుపుకుందామండి. మనకి ఇలా ముద్ద చేసుకున్నామండి. నెక్స్ట్ ప్రాసెస్ నేను చూపిస్తాను. నేనైతే కడాయి తీసుకున్నానండి. మీరు ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా సైడ్స్కి మొత్తం రాసుకోవాలండి. ఇలా చిన్న ముద్దను తీసుకొని సన్నగా ప్రెస్ చేసుకుంటున్నానండి. సొరకాయతో మీరు స్వీట్ కూడా చేసుకోవచ్చండి. స్వీట్ కూడా నేను ఎలా చేయాలో ఒకరోజు చూపిస్తాను. ఇలా సన్నగా చేసుకోవాలండి. ఆయిల్ పోస్తే ఏంటంటే మనకి ఈజీగా వస్తుంది. చూసారు కదండి, ఇలా పెట్టుకున్నాము. ఇప్పుడు మనము దీన్ని స్టవ్ మీద పెట్టుకుందామండి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి సర్వపిండిని. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఉడకదు, ప్లస్ ఇంకా మనకి మాడిపోతుంది. సో స్విమ్లో ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. మనం టర్న్ చేస్తే గోల్డెన్ బ్రౌనిష్ లాగా వచ్చింది. సో మనకి సర్వపిండి రెడీ అండి. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. సర్వపిండి రెడీ. ఇదే సర్వపిండి మనము సాస్లో తినొచ్చు, లేదా ఊరికే అయినా తినొచ్చండి. మా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.